యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2, లెట్స్ రీడ్ వర్స్ 25. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. మరి ఒకసారి నీ సన్నిధికి వచ్చే కృపనిచ్చావయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని బలపరచండి. నిష్ప్రయోజనమైన ఏ మాట కూడా నా నోటి నుండి రాకుండానట్లుగా నీ ప్రజలకు క్షేమాభివృద్ధిని కలుగజేసే మాటలు నాయన నీవే నీ సింహాసనం నుండి మా అందరితో పలుకుమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కొన్ని రకాలైన పురుగుల్ని గురించి వ్రాయబడింది చూసారండి. ఇవి మామూలు పురుగులు కాదు, ఏదో వచ్చి వెళ్ళిపోయే పురుగులు కాదు, కానీ పంటలు తినివేసే పురుగులు. 4 రకాలైన పురుగులు చూడండి. మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు. 4 రకాల పురుగులు. చీడ పురుగులు అంటే ఎవరికైనా ఇష్టమా? చెదలు, చెట్లు తినేసే పురుగులు, పంటలు తినివేసే పురుగులు. చాలాసార్లు కష్టపడి పొలంలో రైతులు మంచిగా గింజలు నాటుతారు, విత్తనాలు మొలిచి చక్కగా మొక్కలు వస్తున్న తరుణంలో, లేకపోతే చక్కగా పంట విరగబూసిన తర్వాత ఎప్పుడైతే ఈ పురుగులు వచ్చి పంట మీద దాడి చేస్తాయో, ఉదయం వచ్చేసరికి మొత్తం పంటకంతా పురుగు పట్టుంటే ఆ రైతు యొక్క మనసు, గుండె చాలా బరువెక్కిపోద్ది. ఎందుకంటే ఇన్ని నెలల ప్రయాస ఈ పురుగులు అలా వచ్చి తినేస్తున్నాయే, నా కష్టానికి తగిన ప్రతిఫలం నేను పొందుకోలేకపోతున్నాను, నేను ఈ నష్టంలోకి, ఒక లాస్లోకి వెళ్ళిపోతానేమో, ఏ డబ్బునైతే నేను ఇన్వెస్ట్ చేసి, ఏ డబ్బును బ్యాంక్ నుంచి రుణంగా తెచ్చుకొని, లోన్గా అప్లై చేసి తెచ్చుకొని ఈ పంటను లేకపోతే పొలంలో గింజలు, విత్తనాలు నాటానో, తగిన పంట చేతికొచ్చే సమయానికి ఈ పురుగులు వచ్చి తినివేశాయని చాలా తీవ్రంగా నిరాశ పడిపోతారు, డిసప్పాయింట్ అయిపోతారు. కానీ ఇక్కడ దేవుడు ఈ 4 రకాల పురుగులకు ఒక పేరు పెట్టారు. ఆ పేరేంటంటే నా మహా సైన్యం అంట. నిజమే, మనుషులమే దేవుని మాట వినంగాని సృష్టి అంతా దేవుని మాట వింటుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ఎక్కడ గమనించినా పక్షులు దేవుని మాట విన్నాయి, జంతువులు దేవుని మాట విన్నాయి, జలచరములైన చేపలు దేవుని మాట విన్నాయి. కానీ ఆఖరికి దేవుని మాట విననిది ఎవరంటే మనం ఒక్కరమే. దేవదూతలు దేవుని మాటలు వింటాయి, ఎందుకంటే దేవదూతలు అనేకమైన సందర్భాల్లో దేవుడు చెప్పిన వార్తను ప్రజలకు చేరవేస్తూ దేవుని పక్షంగా ఎన్నో పనులు చేసినట్లుగా మనం దేవుని గ్రంథంలో గమనించవచ్చు. సృష్టి అంతా దేవుని మాట వింటుంది, సృష్టి అంతా దేవునికి లోబడుతుంది, కానీ చాలాసార్లు మనమే దేవుని మాటకు లోబడం. ఇక్కడ ఈ 4 రకాలైన పురుగులను దేవుడు నా మహాసైన్యము అని పోల్చాడు. మనం నిర్గమకాండ గ్రంథంలో గమనించినట్లయితే మోషే భక్తుడు వెళ్ళి ఫరోకు, నీవు నా ప్రజలను పోనిమ్మని మా దేవుడు చెప్తున్నాడు, మా ప్రజలను మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మా దేవుని మేము వెళ్ళి ఆరాధించుకున్నట్లు మా ప్రజలను పోనిమ్ము అని అడిగినప్పుడు ఆ ఫరో రాజు చాలా గర్వంతో కఠిన హృదయుడు అంటాడు, నేను వెళ్ళనివ్వను అని అంటాడు. సో ఆ సందర్భంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఫరో హృదయం కఠినమవుతున్న ప్రతి సందర్భంలో దేవుడు ఐగుప్తు మీదకి ఒక్కొక్క రకమైన తెగులు పంపించి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును, ఆ ఇశ్రాయేలీలు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడని, ఆయన మహాత్యము కలిగిన వాడని, ప్రభావము కలిగిన వాడని, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో, విశిష్టత ఏంటో, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో ఆ ఫరోకు బాగా రుజువు చేస్తూ వచ్చాడు. ఆ 10 తెగుళ్ళు మనం గమనించినట్లయితే ఆ 10 తెగుళ్లలో దేవుడు ఈగల గుంపును రప్పించినట్లు మనం చూస్తాం, మిడతల దండును రప్పించినట్లు చూస్తాం, పేలు ఐగుప్తీల మీదకి వచ్చి వారిని బాధించినట్లు చూస్తాం. సో సూక్ష్మ జీవులు కూడా, చిన్న చిన్న పురుగులు కూడా, చిన్న చిన్న క్రిమికీటకాలు కూడా దేవుని మాట విన్నాయి. ఇంకా మనం ఇంకెంత ఎక్కువ వినాలో ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి
తన స్వారూప్యంలో మనల్ని చేసుకొని మనకు కావలసిన ప్రతి అవసరత దేవుడు తీరుస్తూ ఉన్నప్పటికీ చాలాసార్లు మనం దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఆలోచన మనకు ఉండదు. దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటి నా నుండి అని చాలాసార్లు మనం అనుకోం. నా జీవితం నా ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోతాను, నా ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతానని చాలాసార్లు అనుకుంటుంటాం. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంట. ఈ 4 రకాలైన పురుగులు వచ్చి తినివేసిన పంట అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, దీనికి ఒక టైటిల్ పెట్టాలంటే లాస్. 4 రకాలైన పురుగులు, చీడ పురుగులు లేకపోతే క్రిమికీటకాలు వచ్చి సంవత్సరాల పంటను తినివేయడం అంటే అర్థం ఏంటంటే నష్టము. ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడైనా నష్టము వచ్చిందా? నష్టం ఎప్పుడైనా వచ్చిందా? నష్టం అంటే ఆస్తి నష్టం అని మాత్రమే నేను చెప్పడం లేదు. ఇట్ క్యాన్ బి పరువు నష్టం అవ్వచ్చు, ఆస్తి నష్టం అవ్వచ్చు, ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం అవ్వచ్చు. ఎనీథింగ్ విచ్ యూ హ్యావ్ లాస్ట్. ఇట్ మే ఈవెన్ బీ అన్ లాస్ట్ ఆపర్చునిటీ. కొన్నిసార్లు దేవుడు కొన్ని అవకాశాలు మనకి ఇస్తూ ఉంటాడు, ఆయన కోసం బ్రతకడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన కొరకు వాడబడ్డానికి. కానీ అటువంటి అవకాశాలు కూడా కొన్నిసార్లు వాటి విలువ తెలియకో లేకపోతే దేవుని చిత్తాన్ని గ్రహించకో మన అవిధేయత వలన కొన్నిసార్లు మనం జార విడుచుకుంటూ ఉంటాం. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇఫ్ యూ ఆర్ టోటలీ డిసప్పాయింటెడ్ అబౌట్ దట్ లాస్, అయ్యో నా జీవితంలో మంచి రోజులన్నీ పోగొట్టేసుకున్నానండి, నా జీవితంలో పుణ్యకాలం అంతా గడిచిపోయిందండి, ఇంకెప్పుడు చేయడానికి ఏమీ లేదు, వయసు లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదు, చేతిలో డబ్బులు కూడా లేవండి. చాలామంది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దైవజనులను కలిసి మాట చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఒకప్పుడు చేతి నిండా డబ్బు ఉండేదండి, ఒకప్పుడు అన్నీ ఉండేవండి, అప్పుడు మాత్రం దేవుడు మాకు కనబడలా, ఇప్పుడు అన్నీ పోయాయి. ఇప్పుడు దేవుని మాటలు వింటూ ఉంటే దేవుని కోసం ఏదన్నా ఇవ్వాలనిపిస్తుంది, దేవుని కోసం ఏదన్నా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం మా చేతులు చాలా ఖాళీగా ఉన్నాయి. చేతి నిండా ధనం ఉన్నప్పుడు లోకం కోసం ఖర్చు పెట్టాము, వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెట్టాము, వ్యర్థంగా మా జీవితాలను ఆ సమయాన్ని వ్యర్థపరిచాము. ఇప్పుడేమో అవకాశాలు లేవు, ఇప్పుడేమో ఇవ్వాలని ఉంది, మనసు ఉంది, కానీ ధనం చేతిలో లేదు. నిజమే, కొంతమంది యవ్వన కాలంలో దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అంటారు, అయ్యో యవ్వన కాలంలో దేవుణ్ణి తెలుసుకొని ఉంటే జీవితం ఎంత అందంగా మలచబడి ఉండేదో, ఎంత ఆశీర్వాదకరంగా ఉండేదో. నవ్ ఐ నో హౌ మచ్ ఐ హ్యావ్ లాస్ట్. దేవుని వద్దకు ఆలస్యంగా రావడం వలన నేను ఎన్ని పోగొట్టుకున్నానో, ఎన్ని కోల్పోయానో. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడు పంపించిన మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా ఇస్తాడంట. అంటే అర్థం ఏంటంటే, గాడ్ విల్ రెస్టోర్ టు యూ వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్. హల్లెలూయా. నీవేమి పోగొట్టుకున్నావో, నీవేమి కోల్పోయావో దానిని దేవుడు నీకు తిరిగి దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వారు ఒకసారి ఆమెన్ అని చెప్దాం. ఆమెన్. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు అయ్యాడు, దేవుడు ఆజ్ఞాపించాడు. ఫస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చాడు, యోనా ఆ ఛాన్స్ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత మనకి జరిగిన చరిత్ర అంతా తెలుసు. చేప కడుపులోకి వెళ్ళాడు, చేప కడుపులో ఉండి దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుడు అనుకున్నాడు, యోనాకి ఇంకొక అవకాశము ఇద్దాం. ఐ విల్ గివ్ హిమ్ అన్ అదర్ ఆపర్చునిటీ, ఐ విల్ గివ్ హిమ్ అన్ అదర్ ఛాన్స్. తన బాధ్యతను, తన పనిని నాకు విధేయత చూపించడానికి యోనాకి ఇంకొక అవకాశం ఇద్దామని మళ్ళీ చూడండి, చేప కడుపులోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ ఇదే మాట కనబడుతుంది మనకు. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా. కొన్నిసార్లు కొంతమంది భక్తుల జీవితాల్లో మనం గమనించినట్లయితే దేవుని మాటకు అవిధేయత చూపించిన సందర్భాల్లో కొంతకాలం తర్వాత దేవుడు మౌనం అయిపోయాడు. వెన్ గాడ్స్ పీపుల్ వెర్ రెబెలియస్, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ దేవుని ప్రజలు ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మౌనము అయిపోయిన సందర్భాలు దేవుని వాక్యంలో చాలా మనం గమనించగలం. కానీ దేవుడు యోనా విషయంలో కృప కలిగిన వాడై మరొక అవకాశాన్ని ఇచ్చాడు. యోనా అనుకున్నాడు, 2వ మారు దేవుని వాక్కు నాకు ప్రత్యక్షం అవడం నిజంగా ఇది గొప్ప భాగ్యం. ఫస్ట్ టైం మాత్రం నా సొంత ఆలోచనలు నేను పెట్టుకొని నినివే ప్రజలు నన్ను చంపేస్తారేమో అని భయపడి దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించలేకపోయాను. కానీ ఈ 2వ అవకాశాన్ని మాత్రం నేను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్
ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అని యోనా తన జీవితంలో ఉద్దేశించాడు. ఇంకొక వ్యక్తిని కూడా బైబిల్ గ్రంథంలో మీకు చూపించి ఆ తర్వాత వారి జీవితాలను మన జీవితానికి ఒకసారి పోల్చుకొని మనం ఈ దినము షార్ట్ మెసేజ్ను ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సంసోను యొక్క జన్మ, సంసోను యొక్క పుట్టుక, అతని తల్లిదండ్రులకు దేవుని దూత ప్రత్యక్షమై మీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు నాజీరు చేయబడిన వాడిగా ఉంటాడు, అతను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నేను ఈ లోకంలో సృజించబోతున్నానని దేవుని దూత ప్రత్యక్షమై సంసోను యొక్క తల్లిదండ్రులు మానోహాకు అతని భార్యతో మాట్లాడినట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. సంసోనును దేవుడు పుట్టించడానికి ఒక మహోన్నతమైన ప్రణాళిక ఉంది. గాడ్ హ్యాజ్ అ ప్లాన్ బిహైండ్ ఎవ్రీ బర్త్. ఈ లోకంలో పుట్టే ప్రతి చంటి బిడ్డ జీవితం వెనకాల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అండ్ గాడ్స్ ప్లాన్స్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ వెరీ యూనిక్. ఒకరి పట్ల దేవుడికున్న ప్రణాళిక మరొకరి పట్ల దేవునికున్న ప్రణాళిక ఎప్పుడు కాపీ పేస్ట్ చేయడు. చూడండి, కొంతమంది కాపీ పేస్ట్ చేసేస్తూ ఉంటారు ఈజీ అని కదా. ఎగ్జామ్లో కూడా చదువుకొని వెళ్తే అనవసరంగా కొన్ని మర్చిపోతామేమో అని చిన్న కాపీ పేపర్ పెట్టుకొని వెళ్ళిపోతారు. అదైతే అలా చూసుకొని రాసేస్తే ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి కదా అని. అవునా కదా? కానీ దేవుడు కాపీ పేస్ట్ చేయడు ఏ విషయం కూడా. ఆల్ హిజ్ వేస్ ఆర్ యూనిక్. ఆయన చేసే ప్రతి కార్యం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు సంసోనును ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టించాడు. కారణం ఏంటంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఫిలిస్తీయులు బహుగా బాధిస్తూ ఉంటారు. ఫిలిస్తీయులను ఎదిరించడానికి, ఫిలిస్తీయులను జయించడానికి సంసోనుకు ఒక ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ దేవుడిచ్చి సంసోనును ఒక న్యాయాధిపతిగా దేవుని ప్రజలను పరిపాలించడానికని ఉద్దేశించి తన తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహిస్తాడు. సరే, పుట్టుక నుంచే తల్లి చెప్తూ ఉంటుంది, బాబు నువ్వు యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ చైల్డ్, నువ్వు సామాన్యమైన వాడివి అని అనుకోవద్దు, అందరి పిల్లల లాంటి వాడివి కాదు, నీలో ప్రత్యేకమైన తలాంతులు ఉన్నాయి, నీలో ప్రత్యేకమైన వరాలు ఉన్నాయి, నీ జీవితానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నువ్వు పుట్టకముందే దేవుని దూత మాకు ప్రత్యక్షమై దేవుడు మాకు కొన్ని మాటలు చెప్పించాడు నీ గురించి, అందుకే నేను జాగ్రత్తగా పెంచాలి నాయన అంటే కొంతకాలం వరకు బాగానే పెరిగాడు. ఒకానొక సమయం వచ్చేసరికి, యవ్వన కాలంలోకి వచ్చేసరికి తన శరీరాశలను నెరవేర్చుకోవడానికి చిన్నగా హీ స్టార్టెడ్ గెటింగ్ డైవర్టెడ్. తన జీవితంలో చిన్నగా దేవుని వైపు నుండి లోకం వైపుకు ఆకర్షించడం ప్రారంభించాడు. ఆ ఆకర్షణ ఎంత భయంకరంగా తన జీవితాన్ని మార్చేసిందంటే, ఫిలిస్తీయులకు శత్రువుగా ఉండి ఫిలిస్తీయులను జయించాల్సిన, ఫిలిస్తీయులతో పోరాడవలసిన సంసోను ఫిలిస్తీయ స్త్రీలను ప్రేమించడం, ఫిలిస్తీయ స్త్రీలను వివాహం చేసుకోవాలని ఆలోచించడం, దాని గురించి తన తల్లిదండ్రులతో డిస్కషన్ పెట్టడం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. అంటే సంసోన్ జీవితంలో ఏది చేయకూడదో ఎగ్జాక్ట్గా అదే చేయడానికి తాను తీర్మానం తీసుకున్నాడు. అప్పుడు తన తల్లిదండ్రులు వారిస్తారు, మన వాళ్ళలో ఎవరు లేరనుకుంటున్నావు నాయన, చాలామంది ఉన్నారు, వై ఆర్ యూ మేకింగ్ దిస్ రాంగ్ డెసిషన్ అని చెప్పినప్పుడు సంసోను మాత్రం తన తల్లిదండ్రుల మాట వినడు. ఆమె నాకు ఇష్టమైనది అని అంటాడు. సో సంసోను జీవితంలో 3 స్త్రీలు మనకు కనబడతారు. తిమ్నాతులో ఒక స్త్రీ, రెండవది గాజా అనే ప్రాంతంలో ఒక వేశ్య, మూడవదిగా దెలీలా అనే ఒక వ్యక్తి, సొరెక్కు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీ. మొదటి స్త్రీతో కొంతకాలం స్నేహం చేశాడు, ఆ తర్వాత బాగానే వదిలించేసుకున్నాడు. ఆ తర్వాత రెండో స్త్రీ విషయంలో కూడా అంతే. తను అనుకున్నాడు, ఏముందిలే స్త్రీలు, ఆఫ్టర్ ఆల్ నాకున్న బలం ముందు, నాకున్న జ్ఞానం ముందు, నాకున్న స్ట్రాటజీ ముందు మరి ఫిలిస్తీన్లను నేను చాలా ఈజీగా జయిస్తున్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపేశాడు. 300 నక్కల తోకలను కలిపి కట్టి నిప్పు పెట్టి ఫిలిస్తీన్ల యొక్క చేలలోకి పంపించాడంట. ఒక్క నక్కను పట్టుకోవాలంటేనే చాలా కష్టం. 2 నక్కల తోక మధ్యలో ఒక దివిటి పెట్టాలంటే 2 నక్కలు వచ్చి కరిసాయంటే ఇంకా సంసోన్ పరిస్థితి ఏంటో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చాలా బలాఢ్యుడు, చాలా బలవంతుడు, వెరీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సంసోన్ అనుకున్నాడు, పాపంతో అలా అలా ఆడుకోవచ్చు అనుకున్నాడు. ఐ కెన్ ప్లే విత్ సిన్, ఐ కెన్ హ్యావ్ ఫన్ విత్ సిన్. నేనేం కావాలనుకుంటే అది చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు అనుకున్నాడు. ఈ 3వ స్త్రీ మాత్రం సంసోన్ గట్టిగా పట్టేసింది. పాస్టర్ గారు చెప్తూ ఉంటారు కదా, ఒకసారట ఒక ప్రాంతంలో నీటిలో కొన్ని చెక్కలు, కొన్ని దుంగలు, కొన్ని ట్రీ ట్రంక్స్ ఉంటాయి కదా, మంచి టేకు చెట్ల యొక్క ట్రంక్స్ అవన్నీ అలా వాటర్లో వచ్చేస్తుంటే కొంతమంది వాటిని దొంగతనం చేసి వాటిని అమ్ముకుంటూ ఉండేవారట.
ఒకసారి ఒక వ్యక్తి అలాగే ఆ నీటి ఒడ్డుకు వెళ్ళాడు, జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఏమైనా టేకు చెక్కలు అలా నీటిలో కొట్టుకుంటూ వస్తే వాటిని చక్కగా పట్టుకెళ్ళిపోయి అమ్ముకుందాం అనుకున్నాడు. బ్రౌన్గా ఏదో అలా అలా వస్తూ ఉంటే, అబ్బా చాలా పెద్ద బలమైన టేకు చెక్క నాకు దొరికింది, దీన్ని అమ్ముకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి, నా అప్పులన్నీ తీరిపోతాయని చాలా ఫాస్ట్గా ఇంకెవరికైనా దొరుకుతుందేమో, ఇది మిస్ అయిపోతుందేమో అనే ఆతురతతో ఈదుకుంటూ వాటర్లో వెళ్ళి దాన్ని పట్టుకున్నాడంట. పట్టుకున్న తర్వాత ఒడ్డున కొంతమంది స్నేహితులు ఉన్నారు, వీడికి చాలా మంచిది దొరికిందిరా, అందరికంటే స్పీడ్గా వెళ్ళిపోయాడు, ఇంకెవడెళ్ళి ఆ చెక్కను పట్టుకుంటారో అని చాలా ఫాస్ట్గా ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తానికి టార్గెట్ రీచ్ అయ్యాడని గట్టిగా చప్పట్లు కొడుతున్నారంట. వెళ్ళిన తర్వాత వీడు ఎంతసేపటికి వెనక్కి తిరిగి రావట్లేదు, ఆ చెక్కను పట్టుకొని అలా వెళ్తున్నాడు నీటిలో. ఫ్రెండ్స్ విజిల్స్ వేస్తున్నారు, పిలుస్తున్నారంట, ఒరేయ్ దొరికింది కదా, దాన్ని పట్టుకొని వచ్చేసాయి, ఒడ్డుకు వచ్చేసాయి అంటే అతను చెప్పిన మాట ఏంటంటే, దీన్ని నేను పట్టుకున్నాను రా, కానీ ఇది మాత్రం నన్ను వదలట్లేదు. అదేంటంటే ఒక ఎలుగుబంటి అంట. ఒక బ్రౌన్ కలర్లో ఉన్న బలమైన ఎలుగుబంటి నీళ్ళల్లో అలాగా ఈదుతూ ఉంది. ఇతనికున్న అత్యాశ వల్ల అనుకున్నాడు, అదేదో టేకు చెక్క, నాకు చాలా లాభదాయకం, చాలా ప్రయోజనం, నాకు మంచిగా డబ్బులు వస్తాయి అనుకున్నాడు. పట్టుకున్నాడు కానీ అది మాత్రం ప్రాణం తీసేదాకా వదిలిపెట్టలేదంట. ఏది ప్రయోజనకరం అనుకున్నాడో అదే తన ప్రాణానికి ఒక గొప్ప ఉచ్చుగా మారిపోయింది. సంసోను కూడా అనుకున్నాడు, ఎవరిని కావాలంటే వాళ్ళని పట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు. ఈ రోజుల్లో కూడా యవనస్తులను అపవాదం అలాగే శోధిస్తున్నాడు. ఏ శోధన అయినా సరే, ఏ అడిక్షన్ అయినా సరే అలా టేస్ట్ చూడు, అలా ఫీల్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడు, ఆ తర్వాత నీకు కూడా అన్నీ తెలియాలి కదా జీవితంలో. అంత అమాయకంగా ఎందుకు ఉంటావురా, మీ అమ్మ నాన్న అలాగే చెప్తారులే, అంత అమాయకంగా ఉండకు, నువ్వు ఈ లోకంలో బ్రతకాలంటే నీకు అన్నీ తెలియాలని నేను రకరకాల వాటిని ప్రయత్నం చేయమని ఒకవేళ ఈ లోక సంబంధమైన స్నేహితులు నిన్ను ఒకవేళ ఇన్వైట్ చేస్తున్నారేమో, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీ స్టెప్ యూ టేక్. నీవు జీవితంలో తీసుకునే ప్రతి అడుగు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదకరమైన ఒక్క అడుగు కూడా నీ జీవితాన్ని గొప్ప నష్టంలోకి నెట్టివేయగలదు. సంసోను జీవితంలో ఈ మూడవ స్త్రీ దెలీలా అనే స్త్రీ అతని లాలన చేసి ప్రతిరోజు ఒక విషయంలో బాగా శోధించింది. అదేంటంటే, నీ బలం యొక్క రహస్యం ఏంటో చెప్పు 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 అని అడిగితే విసిగిపోయాడంటండి. ఆమె మాటి మాటికి అడగడం వలన విసిగిపోయి ఆమెకు చెప్పాడు ఏమనంటే, నా వెంట్రుకలలో నా బలము ఉంది అనగానే అలా సంసోను నిద్రపుచ్చి క్షౌరం చేసేవారిని పిలిచి ఫుల్గా షేవింగ్ చేసేసింది. ఆ తర్వాత డ్రామా అనమాట. మళ్ళీ అవన్నీ చెప్పడానికి సమయం లేదు. సంసోను ఫిలిస్తీన్లు నీ మీదకి వస్తున్నారనగానే సంసోను అనుకున్నాడు, ఏముంది ప్రతిసారి అలాగే చెప్తుంది, ఎంత నిద్రలో ఉన్న లేచి ఇలా అంటే ఒక్కసారి నాకు కట్టిన సంఖ్యలన్నీ తెగిపోతున్నాయి, వారిని నేను ఇలా ఒక్కసారి అలా తోస్తే అందరు పడిపోతున్నారు. ఇప్పుడు సినిమాల్లో కొన్నిసార్లు చూపిస్తారు కదా, హీరో ఇలా అనగానే అలా వెళ్ళి పడిపోతారు. మనకు తెలుసు అది రియాలిటీలో నిజం కాదని. బట్ సంసోన్ విషయంలో ఇట్ వాస్ ట్రూ. సంసోన్కి నిజంగానే అంత బలం ఉండేది, అంత సామర్థ్యం ఉండేది. శత్రువులకి సంసోన్ని చూస్తే వణుకు పుట్టేది. కానీ అతని వెంట్రుకలన్నీ క్షవరం చేసిన తర్వాత దేవుని ఆత్మ సంసోనును ఎడబాసెనని అతనికి తెలియలేదనే మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చాలా బాధాకరమైన మాట. ఏం పోయినా మళ్ళీ వస్తాయి, కానీ దేవుణ్ణి పోగొట్టుకోవడం మాత్రం ఈ లోకంలో, ఈ జీవితంలో చాలా బిగ్గెస్ట్ లాస్ అండి. దేవుణ్ణి కోల్పోతే, దేవుని సన్నిధిని కోల్పోతే అది నీ జీవితంలో చాలా నష్టము. అది నీ జీవితంలో ఇర్రిప్లేసబుల్. ఏదైనా సరే నీ జీవితంలో రీప్లేస్ చేసుకోవచ్చేమో, కానీ దేవుణ్ణి కోల్పోతే, దేవుని సన్నిధిని కోల్పోతే మాత్రం చాలా గొప్ప నష్టం. ఆ సమయంలో ఫిలిస్తీయులు సంసోన్ని బంధించారు, తీసుకొని వెళ్ళారు. 2 కళ్ళు ఊడపెరిగారు, తిరగలి విసిరే చోట అతన్ని పెట్టారు. అతన్ని చూసి అందరూ పరిహాసం చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు. అండ్ ఫైనలీ అతన్ని వారి దేవత గుడిలో నిలవబెట్టారు. వారి దేవతకు బలిగా సంసోనును అర్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయంలో సంసోను చేసిన ఒక్క ప్రార్థన, అదొక్క మాట చూసి మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. వారి హృదయము 28వ వచనం చదువుకుందాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని
యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతా మందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాడు, దయచేసి లార్డ్ వుడ్ యు ప్లీజ్ గివ్ మీ 1 more ఆపర్చునిటీ. నువ్వు చాలా అవకాశాలు ఇచ్చావయ్యా నాకు, నా విషయంలో నువ్వు చాలా దీర్ఘశాంతుడుగా ఉన్నావు. యూ హ్యావ్ బీన్ సో పేషెంట్ విత్ మీ. నేను మాటి మాటికి నిన్ను విడిచిపెట్టి ఫిలిస్తీయ స్త్రీల వెనకాల తిరుగుతుంటే, ఇష్టానుసారంగా నా శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ ఉంటే నాకు చాలా అవకాశాలు ఇచ్చావు. ఇంకా నీ పేషెన్స్ లిమిట్ కూడా దాటిపోయింది, నన్ను శత్రువుల చేతికి అప్పగించేసావు. ఆ తర్వాత సంసోనుకు చిన్నగా వెంట్రుకలు రావడం ప్రారంభించాయని దేవుని వాక్యంలో ఉంది. సంసోన్ ఒక్క మనవి చేసుకున్నాడు, దేవుని ఒక్కసారి నాకు శక్తి బలము ఇవ్వు. శత్రువులు నన్ను చంపేయాలనుకుంటున్నారు, వారి దేవతకు నన్ను బలిగా అర్పించాలనుకుంటున్నారు, కానీ శత్రువుల మీది ఒక్కసారి నాకు విజయము ఇవ్వు అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు సంసోనుకు తిరిగి దేవుడు శక్తిని ఇచ్చాడు. గాడ్ ఫిల్డ్ శాంసన్ విత్ దట్ స్ట్రెంగ్త్. ఆ బలంతో ఆ గుడి యొక్క 2 స్తంభాలను తాను నెట్టినప్పుడు, ఆ గుడి కూలిపోయినప్పుడు సంసోను తన జీవిత కాలంలో సంహరించిన వారందరికంటే ఎక్కువ మందిని తన మరణంలో సంహరించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోనా దేవుణ్ణి సెకండ్ ఛాన్స్ కోసం అడిగాడు. చేప కడుపులో ఉండి దేవుడు యోనాకు మరొక అవకాశము ఇచ్చాడు. సంసోను దేవుణ్ణి ఇంకో ఛాన్స్ కోసం అడిగాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, లార్డ్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ యూ మెనీ టైమ్స్. నేను చాలాసార్లు నేను డిసప్పాయింట్ చేశాను, నీకు చాలాసార్లు నేను తలవంపులు తెచ్చాను, చాలాసార్లు నీ నామాన్ని ఇతరులు దూషించడానికి నేనే అయ్యాను కారణం. చాలాసార్లు బయటకి చాలా భక్తిగా నటించాను, కానీ నా అంతరంగంలో నా మనసులో యథార్థత లేదు. నాకు తెలుసు, ఐ నో వేర్ ఐ హ్యావ్ ఫెయిల్డ్, బట్ ప్లీజ్ గివ్ మీ 1 ఆపర్చునిటీ. దేవుడు సంసోనుకు అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో కూడా నీకు నాకు అదే వాగ్దానం చేస్తున్నాడు. నువ్వేది కోల్పోయావో, నీవేది పోగొట్టుకున్నావో, నీవేది దేవుని మాటను ధిక్కరించడం ద్వారా, దేవుని మాటను లైట్ తీసుకోవడం వల్ల నీ జీవితంలో పోగొట్టుకొని, కొన్నిసార్లు చూడండి, మన చేతిలో ఉన్నంతసేపు కొన్నిటి విలువ మనకు తెలీదు, పోగొట్టుకున్నాక తెలుస్తుంది. మనుషుల విలువ కూడా కొన్నిసార్లు అంటారు కదా, మనిషి వెళ్ళిపోయిన తర్వాత మనిషి విలువ తెలుస్తుందని. కొంతమందికి జాబ్ ఉన్నంతసేపు జాబ్ విలువ తెలీదు, జాబ్ పోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో అంత మంచి జాబ్ ఎందుకు పోగొట్టుకున్నాను, ఇప్పుడు మళ్ళీ జాబ్ రావాలంటే దానికి ఎంత ప్రయాసం. కొన్నిసార్లు దేవుడిచ్చే అవకాశాలు కూడా ఇచ్చినప్పుడు మనకు వాటి విలువ తెలియదు, లైట్ తీసుకుంటాం. పోన్లే పోతే పోన్లే, నేనే చేయాలా, నేను అంత నమ్మకంగా ఉండాలా, ఎవరు చూస్తున్నారు, ఎవరు గమనిస్తున్నారు, అంత కష్టపడాలా, అంత యథార్థంగా ఉండాలా అని కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అవుతున్నామేమో. కానీ అజాగ్రత్త వలన, అవిధేయత వలన, గర్వం వలన ఏ అవకాశాలు మనం పోగొట్టుకున్నామో, ఏ ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్నామో, ఒకవేళ గతంలో చాలా సంవత్సరాలు మనం వేస్ట్ చేసి ఉండొచ్చు, చాలా అవకాశాలు మనం కోల్పోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీవేదైతే కోల్పోయావో, దేన్నైతే పోగొట్టుకున్నావో, తినివేసిన ఆ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తానని వాగ్దానం చేసిన. గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ టు యూ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ లాస్ట్. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం, నువ్వు పోగొట్టుకున్న అవకాశాలు, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిని ఒకవేళ పోగొట్టుకున్నావేమో, అంతకుముందు ప్రార్థన చేస్తుంటే దేవునితో ఆ కనెక్షన్ తెలిసేదండి. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నాకేమీ ప్రార్థన చేయబుద్దే కావట్లేదంటే ఎక్కడో లైన్ ఏమైపోయింది అనమాట, డిస్కనెక్ట్. తెలుసు మనకు అది కదండి, కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ది కాదు అంటే ఏంటనమాట, దేవుడికి మనకు కనెక్షన్ ఎక్కడో తెగిపోయింది, ఎక్కడో ఏదో పాపం వచ్చి అడ్డం పడింది, సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ ద వే. దేవునితో మనకున్న కమ్యూనికేషన్ ఏదో పాపం వచ్చి అడ్డుపడిపోయి దాన్ని ఆపేస్తుంది, దాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది అని మనం గమనించాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్నాడు వాగ్దానం, నీవు దేన్ని పోగొట్టుకున్నావో నేను దానిని నీకు తిరిగి ఇస్తాను. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ జాయ్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ పీస్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్. ఒకవేళ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావా, ఇప్పటి వరకు దేవుని బిడ్డనని ఎవరికి తెలియదండి, ఎందుకంటే లోకస్తుల్లాగే బ్రతికాను. ఇప్పటి నుంచైనా ప్రభు ఒక సాక్షిగా నేను బ్రతకాలని అనుకుంటున్నాను, నీ బిడ్డలంటే ఇలా ఉంటారా అని ప్రపంచానికి చూపించాలని ఆశపడుతున్నా. ప్రభా, నాకు నువ్వు సహాయము దయచే, నాకు నువ్వు ఆ ఆపర్చునిటీ ఇవ్వు. గతంలో నువ్వు ఎన్నో అవకాశాలు ఇచ్చావు నీ గురించి సాక్ష్యం చెప్పడానికి, ఎప్పుడు నోరు తెరవలేదు. గతంలో ఇతరులను ప్రేమించడానికి, ఇతరులకు
సహాయం చేయడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చావు, వాటిలో దేని నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నేను చేసుకుంటానని నీవు అడగగలిగితే గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ టు యూ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లాస్ట్. కనుక నీ జీవితంలో నీవేం పోగొట్టుకున్నావో, మనం ఏం పోగొట్టుకున్నామో వాటిని తిరిగి పొందుకోవడానికి దేవాతి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును పాటల పుస్తకాల నుండి 246వ పాట. ఈ పాటను అందరం కలిసి పాడుతూ దేవుని మహింపరుద్దాం.
హృదయం స్తుతించదమని చెప్పాం కదా, ఒకసారి గట్టిగా కరాలు తట్టుదామా? ఒకసారి గట్టిగా హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని 2 చేతుల ఆకాశం వైపెత్తి, కన్న తల్లి చేర్చినట్లు మనల్ని చేర్చేవాడు. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ యువర్ ఫాదర్స్ లవ్ అండ్ యువర్ మదర్స్ లవ్, గాడ్స్ లవ్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ ద లవ్ అ మదర్ అండ్ అ ఫాదర్ కెన్ షో. ఒక తల్లి ఒక తండ్రి అందించే ప్రేమ కంటే యేసయ్య ప్రేమ మిన్నైన ప్రేమ, తన కౌగిల్లో చేర్చుకునే ప్రేమ, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని మోసే ప్రేమ. మరి ఆదరణ నీకు లేదేమో, ఒంటరితనంతో కృంగిపోతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, కన్న తల్లి చేర్చినట్లు మనల్ని చేర్చేవాడు మన దేవుడు. తల్లైనా తాను కనిన బిడ్డను మర్చిపోతుందేమో. నేను నిన్ను మరువను, చూడు మన అరచేతిలో నేను చిక్కుకున్నానని వాగ్దానం చేశాడు. ఒక్కసారి నోరు తెరిచి చెప్దామా? యేసయ్య నీ ప్రేమకై స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్. నన్ను మర్చిపోలేదయ్యా, నువ్వు నన్ను విడనాడలేదయ్యా. నీవు నా విధేయతను బట్టి, నా అపనమ్మకత్వాన్ని బట్టి నీవెన్నడూ నన్ను విడిచిపోలేదు ప్రభువా. నేనేం కోల్పోయానో నాకు తిరిగి ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప ప్రేమయ్యా నీది. మన భారాలను తొలగించే దేవుడు, మన కౌగిట్లో హత్తుకునేవాడు. యేసయ్య లాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. నీ గొప్ప ప్రేమకై స్తోత్రాలయ్యా. అమ్మను మించిన ప్రేమ అయ్యా నీది. నీకు స్తోత్రాలు తండ్రి. చేయి పట్టి నడిపించే దేవానికి స్తోత్రాలయ్యా. అడుగులను శిఖరంపై నిలిపే దేవానికి స్తోత్రాలు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నడిపించే తండ్రి నీకు వందనాలయ్యా. శిఖరముపై
చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడా, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా. ప్రతి ఒక్కరు రెండు చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా స్వరం ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా ప్రైజ్ యు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా. మా మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. నీ బలమైన కదలిక నీ రాత్రి కాల సమయంలో మేము చూడగలుగుతున్నాం ప్రభా. ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశావు. ఇన్ని వందల వేల మందిగా నీ ప్రజలుగా మేము కూడి ఉండగా ప్రభా, మా మధ్యలో నీ ఉన్నందుకు స్తోత్రాలయ్యా. నీ శక్తితో నీ ప్రభావముతో నీ మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రాలయ్యా. మా స్తుతుల సింహాసనముపై నీవు ఆసీనుడవు అయ్యావని నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నుండి అనేక మంది నిజమైన ఆరాధికులు, దావీదు వంటి ఆరాధికులను నీవు లేపబోతున్నావయ్యా. నీకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారముగా విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలం సెలవిచ్చావు ప్రభా. అట్టి హృదయముతో నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నీవు ఆయత్తపరచు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ స్వరం మేము వినడానికి వచ్చామయ్యా. నువ్వు మాట్లాడు తండ్రి. నువ్వు మాట్లాడితే, నువ్వు పలికితే జీవితాలు బాగుపడతాయి. మనసుకు తగిలిన గాయాలు మాన్తాయ్యా. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి వస్తుంది ప్రభా. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగుతుంది. వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుకుంటారు. కనుక రాత్రికాల సమయంలో గొప్ప కార్యాలు చేయండి. బలమైన నీ శక్తిని, నీ ప్రభావమును నాయన మేము చూచినట్లు సహాయము చేయండి. ఈ వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడండి. ప్రతి విధమైన అంధకార శక్తులను యేసు నామమున బంధిస్తున్నాం ప్రభా. ఈ సంఘమునకు, మీ దైవజనులకు, మా పరిచర్యకు, మా కుటుంబాలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని, మాలో ఉన్న నీవు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నీ వాగ్దానం నెరవేర్చండి. గొప్ప శక్తితో, బలముతో, అన్ని విషయాలు పరిపూర్ణమైన జయముతో మమ్మల్ని నింపుమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసు నామమున నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.